హాయ్ నమస్తే. చుడవా చేసేసుకుందామా? దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. బాండీ పెట్టుకున్నాను. అటుకులు కప్పు తీసుకున్నాను. అవి దోరగా వేయించుకుంటున్నాను. దోరగా వేగిపోయినయి. ఇలా పట్టుకుంటే అట్లా తునిగిపోతాయి. కరకరలాడుతూ వస్తాయండి. వేగిపోయినయి తీసేసుకుంటున్నా ఒక ప్లేట్‌లోకి. మరలా బాండీ పెట్టుకొని నూనె పోసుకుందాము. తగినంత ఆయిల్ పోసుకుందాం. దాంట్లోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని అవన్నీ దోరగా వేయించుకుందాం. ఒకసారి కలుపుకొని దోరగా వేయించేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోనే వేరుశనగ గుళ్ళు వేసుకుందాము. ఒక చిన్ని కప్పు అంతే. ఒక స్పూన్ పుట్నాలు. ఇవి కూడా బాగా వేయించుకుందాము. కొంచెం వేగినాయండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాము. ఒక 10 రెబ్బలు వేయించుకుని ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 2 కరివేపాకు, కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిర్చి ఒక 2 చీలికలు, అలాగే ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా ముక్కలు కోసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. చూసారా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అర స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్‌గా సరిపోద్దండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కసం అయిపోద్ది. చూసుకొని వేసుకుందాం. దీనికి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేపుకున్న అటుకులు ఉన్నాయి కదా! ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇవి మొత్తం వేసేసుకొని ఆ అటుకులకు కలిసేలాగా బాగా కలుపుకుందాం. చూసారా అండి? అంతే టేస్టీ టేస్టీ, క్రిస్పీ క్రిస్పీ తెలంగాణ స్టైల్ చుడవా అండి. చాలా బావుంటది ఈవినింగ్ స్నాక్‌కి. చేసుకోండి. థ్యాంక్ యూ.